UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఒక మహిళా నాయకురాలు బాధ్యతలైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్ పర్సనల్ విషయాల్లో దూరి కొండా సురేఖ చేయరని తప్పు చేశారు. రాజకీయంగా ఒకరిని ఇరుకున పెట్టాలని చూసి వారితో సంబంధం లేని వ్యక్తికి అక్రమ సంబంధం ఏర్పరిచి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రలో ఆమె చిక్కుకుపోయారు. తప్పుడు ఆరోపణలు, అసంబంధిత విషయాలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమెకు పదవి గండం పొంచి ఉందని సమాచారం. త్వరలోనే ఆమెకు ఉద్వాసన లభిస్తుందని ప్రచారం జరుగుతుంది. సినీ నటీనటుల విడాకుల అంశాన్ని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి అంటగట్టడంతో పాటు హీరోయిన్ల రహస్య సంభాషణలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వారిని బెదిరించి డ్రగ్స్ కు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశారని మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయంగా కాస్త పేరొస్తుందనుకుంటే ఉల్టా ఆమెకు తీవ్ర ప్రతికూలంగా మారాయి. తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమతో పాటు బాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, కోలీవుడ్ ప్రముఖులు అందరూ మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొన్న ఆ సినీ కుటుంబం ముక్త కంఠంతో ఖండించి తమ కుటుంబ సభ్యుడికి మద్దతుగా నిలిచింది. ఇక రాజకీయంగా ఇరుకున పెట్టి లబ్ధి పొందాలని ఒక నాయకుడిపై నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. ఆ పార్టీనే కాదు, ఇతర పార్టీల నాయకులు కూడా ఖండించారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని పార్టీల నాయకులు కూడా స్పందిస్తూ మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మంత్రికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో నటీనటుల అభిమానులు మంత్రి సురేఖను లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కు పాల్పడుతున్నారు. మరికొందరు రెచ్చిపోయి కీర్తిశేషుడు కొండా సురేఖ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. ఇక రాజకీయంగా ఆమె ఇరకాటంలో పడ్డారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్ర రూపం దాలుస్తుంది. మరోవైపు దగ్గరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణ ఆగిపోగా తాజాగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో దసరా లోపు ఉంటుందని సమాచారం. ప్రస్తుత వివాదం కొండా సురేఖ మంత్రి పదవికి గండం తీసుకువచ్చింది. పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో చెడ్డ పేరు రావడంతో పాటు అధిష్టానం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండా సురేఖపై పార్టీలోనూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తొలి వీకెండ్ కొండా సురేఖ అని తెలుస్తుంది. ఆమెకు ఉద్వాసన పలికిన తర్వాతనే విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతుంది. ఆమె నోటి దూకుడుతో ఆమె పదవిని కోల్పోయేదాకా చేస్తుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.